హాయ్. హాయ్. నేను నీకు నచ్చానా? బాగా నచ్చు. నీ నేమ్ ఏంటి మరి? నా నేమ్ డకోటా. డకోటానా? అవునరా నాయన. సూట్ అయింది. ఫస్ట్ టైం పర్ఫెక్ట్ నేమ్ చూసి వింటున్నా. అవునండి బాబు. డకోటా 1, డకోటా 2. ఎవర్రా డకోటా 2? ఎదురుగా కూర్చుంది చూడరా. నోరుమి. ఆవిడ అసలే కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట. నేను లెదర్ బెల్ట్ రా నాయన. మీ డాడీ ఎక్కువ ఆడారా నీకు అది? అవును. ఎలా తెలిసింది? నువ్వు చెప్పావా? నేను చెప్పలేదురా, నువ్వే చెప్పుకుంటున్నావు. ఏమైంది చెప్పండి. కాదు, లవ్ స్టోరీస్ ఉన్నాయా నీకేమైనా? చాలా ఉన్నాయి. నీకు చెప్పకూడదు, పెళ్లి చేసుకో చెప్తే. పోనీ ఎన్ని మ్యారేజెస్ అయినాయి? సర్లే గాని నీకు పాటలు పాడటం వచ్చా? లేదండి, రాదు. పాటలు పాడటం రాదంటరా? వంట చేయడం వచ్చా? లేదు, రాదు. బట్టలు ఉతకడం వచ్చా? నిన్ను ఉతుకుతా. అయ్యి బాబోయ్, పెళ్ళానికి ఉండాల్సిన క్వాలిటీ కరెక్ట్గా ఉంది, వచ్చేసాయి. యారా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడిగావు? పెళ్లి చూపుల్లో అడగలరా నాయన, నీకేం తెలుసు? సర్లే అమ్మాయిని ఇలా రమ్మను. దేనికి ఇటు పక్కకి రమ్మంటాం? పెళ్లి కూతురు ఎడం పక్కన ఉండాలి, ఎదురుగా ఉండకూడదు. ఏం నీకు సంప్రదాయాలు కూడా తెలుసా? తెలుసురా నాయన, ఇలా రమ్మను. దేనికిరా? వస్తే తాళి కట్టేద్దామని. ఓహో, వాచ్ మీకు ఇస్తా, దీంతో మాట్లాడిస్తారా? ఓకే, నువ్వు మాట్లాడి నా వాయిస్ నాకు ఇచ్చేయాలి మరి. ఓకేనా? ఓకే, ఇచ్చేయి. వెళ్ళిపోతున్నా, నన్ను వదిలిపి వెళ్ళిపోతున్నావా రాధిక? వెళ్ళిపోతావా? పోకపోతే తప్పదా? ఓకే, రైట్. సరే, నా వాయిస్ నాకు ఇచ్చే. ఓకేనా? నీకు ఎన్ని మ్యారేజెస్ అయినాయి? ఎలా ఎన్నిసార్లు కట్టేసావు తాళి? అయ్యి బాబోయ్, మా ఇంట్లో అసలు ఎవరికి పెళ్ళి అవ్వలేదండి బాబు. ఓ, మీ మమ్మీ డాడీకి కూడా ఎవరికి పెళ్ళి అవ్వకుండా నువ్వెలా పుట్టావురా? అవునరా నాయన, నీకు తెలియదు అదంతే. నాకు తెలీదా? పెళ్ళి అవ్వకుండా అసలు నువ్వెలా పుట్టావురా? అదంతేరా నాయన, నీకు తెలీదు. సరేలే, ఇప్పుడు నువ్వు మరి పెళ్ళి ఎందుకు చేసుకుంటావు? ఆ అమ్మాయి బాగుంది అందుకే చేసుకుంటావు. డకోటా నీకు సపోర్టానే. సరే, నీకెందుకు నచ్చిందిరా? మా జాతిలో కలిసిపోద్దురా. రే నోరుమి. వేసేసినాగా నీ పని చెప్తున్నా. అరే డకోటా, మొగుడిని పట్టుకుని అరే బొరే అంటదేంట్రా? ఎవడో మొగుడైతే నాకేంటి పోయి? అయ్యి బాబోయ్, మన ఇద్దరమే చేసుకుందాం దా.